నమో తస్స భగవతో వరహతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం ధమ్మపదంలోని భగవానుడు చెప్పిన ఒక గాథ గురించి చెప్పుకుందాం. నతం కమ్మం కథం సాధు యం కత్వా అనుతప్పతి యస్స అస్సుముఖో రోదం విపాకం పటి సేవతి. నతం కమ్మం కథం సాధు అంటే ఏ కర్మను చేయడం వలన దుఃఖిస్తాడో, ఎంకత్వా అనుతప్పతి యస్స అస్సు ముఖోరోధో దేని ఫలాన్ని కన్నీటితో అనుభవించవలసి ఉంటుందో, విపాకం పటి సేవతి అంటే అటువంటి కర్మ చేయడం మంచిది కాదు అని భగవానుడు ఈ గాథను చెప్తున్నాడు. దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ జరిగిన తర్వాత భగవానుడు ఈ ధర్మాన్ని ప్రకటించడం జరిగింది. అంటే ఏ కర్మ చేసిన తర్వాత మానవుడు లేకపోతే ప్రాణి పశ్చాత్తాపం చెందుతాడో, ఏ కర్మ ఫలితాన్ని కన్నీటితో నిండిన ముఖంతో ఏడుస్తూ అనుభవిస్తాడో ఆ కర్మ మంచిది కాదు, అటువంటిది చేయకుండా ఉండటమే మంచిది అని భగవానుడు ఈ గాథలో చెప్పడం జరిగింది. అయితే బుద్ధుడి కాలంలో ఒకరోజు కొంతమంది దొంగలు తాము దొంగిలించిన విలువైన వస్తువులను, ధనాన్ని ఒక ప్రదేశంలో పంచుకున్నారు. కానీ పొరపాటున ధనంతో నిండిన ఒక సంచిని అక్కడ వదిలి వెళ్ళిపోయారు. ఆ రోజు ఉదయం బుద్ధ భగవానుడు తన అతీంద్రియ శక్తితో ప్రపంచాన్ని అవలోకిస్తుండగా ఆ ప్రదేశానికి దగ్గరగా భూమిని సాగు చేసుకుంటూ ఉన్న ఒక రైతు ఆ రోజే ధర్మాన్ని గ్రహిస్తాడని తెలుసుకుంటాడు. భగవానుడు తెల్లవారుజామున సామాన్యంగా తన చిత్తంతో ఈ లోకాన్ని పరికించి చూస్తాడు. మైత్రి చిత్తంతో ఈరోజు ఎవరైనా మార్గఫలాలు పొందడానికి అనుకూల పరిస్థితులు ఉన్నవారు ఉన్నారా అని. ఒకవేళ వారికి ధర్మాన్ని కనుక బోధిస్తే వాళ్ళు మార్గఫలాలు పొందేటట్టయితే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవానుడు ధర్మాన్ని బోధిస్తాడు, లేకపోతే వారైనా భగవానుడి దగ్గరికి వస్తారు. అంటే భగవానుడు ఏదో సమయానుసారంగా ఏదో చెప్పేయడు, అంటే ఎవరో ఉన్నారు కదా ధర్మం చెప్పేయాలి అన్నట్లుగా చెప్పాడు. ఈ ధర్మాన్ని గ్రహించే శక్తి వాళ్ళలో ఉందని తెలిస్తేనే ఆయన ఈ బోధనలు అనేవి చేస్తూ ఉండేవాడు. లేకపోతే ఆయన మూర్ఖుడికి ఎంత ధర్మబోధ చేసినా వాడికి తలకెక్కదు అంటే కనుక వాడిని అలాగే వదిలేసేవాడు. అలాగే ఈ రైతు ఈరోజు ధర్మాన్ని గ్రహిస్తే అతడు మార్గఫలాలు పొందడానికి అవకాశం ఉందని భగవానుడు తెలుసుకుంటాడు. అందువలన భగవానుడు ఆనందుడితో కలిసి, అంటే భిక్షువు ఆనందుడితో కలిసి అక్కడికి వెళ్తాడు. ఆ రైతు బుద్ధుడిని చూసి నమస్కరించి తన భూమిని దున్నుకోసాగాడు. బుద్ధుడు ధనం ఉన్న సంచిని చూసి ఇలా అంటాడు, ఆనంద, ఆ విషసర్పాన్ని చూడు అని చెప్తాడు. అంటే ఈ సంచిలో విషసర్పం ఉంది చూసావా అని. ఆనందుడు కూడా ఆ సంచిని చూసి, అంటే అది యాక్చువల్గా నగలు ధనంతో నిండి ఉన్న సంచి అన్నమాట. అంటే వాళ్ళు దొంగలు ఒక సంచిని మర్చిపోయి వెళ్ళిపోతారు. ఆనందుడు కూడా అది చూసి బంతే, నిజమే, అది విషసర్పమే అని సమాధానం ఇచ్చాడు. తర్వాత బుద్ధుడు ఇంకా ఆనందుడు ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న రైతు అక్కడ నిజంగానే పాము ఉన్నదేమోనని పరిశీలించసాగాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అతనికి బదులుగా ధనంతో ఉన్న సంచి కనపడింది. ఇంకేముంది, ఎవరైనా ఇలా అనుకుంటాడు, వీళ్ళేంటి ఇంత ధనం ఉంటే దీన్ని పాము విషసర్పం అన్నారు, వీళ్ళు పిచ్చివాళ్ళలాగా ఉన్నారు అని అనుకొని ఆ సంచిని మూటగట్టుకొని తీసుకెళ్ళి భద్రపరిచాడు. అప్పుడే ధనం దోచుకోబడిన వ్యక్తులు దొంగలను వెతుకుతూ ఆ ప్రదేశానికి వచ్చి రైతు పాదముద్రలను వెంబడించి వెళ్ళి ఆ డబ్బును కనుగొన్నారు. రైతును కొట్టి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళగా అతనికి మరణశిక్ష విధించారు. అతన్ని చంపడానికి వెధస్థలానికి తీసుకెళ్లారు. అయితే వీళ్ళు అడుగుతారు బంధించిన తర్వాత,
ఈ డబ్బు నీకెక్కడిది, నువ్వే దొంగతనం చేసావా అంటే, లేదు నేను దొంగతనం చేయలేదు, నేను నా పొలంలో పని చేసుకుంటూ ఉండగా అక్కడ నాకు ఈ నగల మూట దొరికింది, అంతే తప్ప నేను దొంగతనం చేయలేదు అంటే, అతని దగ్గర నగల మూట ఉంది, నేను దొంగతనం చేయలేదు అంటే ఎవరైనా నమ్ముతారా? ఆ భటులు నమ్మలేదు, అలాగే రాజు కూడా నమ్మలేదు. అందుకే రాజు దగ్గర నుంచి దొంగతనం చేస్తే ఏం చేస్తారు? చివరికి మరణశిక్షే వేస్తారు. అయితే ఇంతకుముందు భగవానుడు ఇంకా ఆనంద్ బంతే వాళ్ళు చెప్పిన మాటలు ఈ రైతుకి గుర్తొస్తాయి. ఎప్పుడైతే మరణ భయం కలిగిందో అప్పుడు వీళ్ళు చెప్పిన విషయాలన్నీ గుర్తొస్తాయి. ఏమని చెప్పారు? ఆ సంచిలో విషసర్పం ఉందని. అయితే ఆ రైతు అప్పుడు చెప్తాడు, రైతు దారిలో, ఆనంద ఆ విషసర్పాన్ని చూడు అని అనగానే, అవును బంతే అని నిజంగా అది విషసర్పమే అనే వాక్యాలను విరామం లేకుండా అతడు అంటూనే ఉన్నాడు రాజు ముందు. అయితే రాజభటులు ఆశ్చర్యపడి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. రాజు ఆ రైతు బుద్ధుని సాక్ష్యం కోరుతున్నట్లు గ్రహించాడు. అతన్ని బుద్ధుని వద్దకు తీసుకువెళ్ళారు. బుద్ధుని నుండి జరిగిన విషయాన్ని తెలుసుకున్న రాజు తాను నిరపరాధి అని తెలియచేయడానికి బుద్ధుని సాక్ష్యాన్ని కోరి ఉండకపోతే ఈ రైతు చంపబడేవాడు అని వ్యాఖ్యానించాడు. అప్పుడు బుద్ధుడు ఇలా చెప్తాడు, తెలివైన వాడు చేసిన తర్వాత పశ్చాత్తాపం చెందే ఏ పని చెయ్యడు. అంటే ఈ దొంగతనం అన్నది ఇతరులకు సంబంధించినది. అంటే ఇతరులు యజమానిగా ఉన్న ఏ వస్తువైనా, ఏ చిన్న ఏమంటారు ఒక నాణ్యమైనా కానీ అది దొంగతనం కిందకే వస్తుంది. అయితే పట్టుకోనంత వరకు దొరలాగే బ్రతుకుతాడు. కానీ ఎప్పుడైతే దొంగగా పట్టుబడతాడో ఇక తాను తప్పించుకోవడానికి వీలు ఉండదు. అయితే ఏదైతే ఉచితంగా నాకు లభించింది అని అనుకుంటాడో, ఏదైతే ఇది దొరికింది అనుకుంటారో, దానికి యజమాని లేనప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఇబ్బంది లేదు. ఒకవేళ దానికి యజమాని ఉన్నారు అని ఉంటే కనుక అది వాళ్ళకి చేరేలాగా చెయ్యాలి. సో ఈ నగల మూటకి, ఇంత నగల మూట ఎవరు పారేసుకోరు కదా, కానీ ఆ రైతుకి అది చూడగానే మనసులో ఇది నాకు దొరికింది అనే అత్యాశ లభించింది. అంటే ఉన్నదాంతో సంతృప్తి దొరకలేదు, ఇంకా కావాలి అని అత్యాశ కలిగింది. ఏదైనా ఎవడైతే తన స్వయం కృషితోటి సంపాదించిన దాంతో సంతృప్తిగా ఉంటాడో వాడు సుఖంగా నిద్రపోతాడు. ఎవడైతే తప్పుడు దారుల్లో సంపాదించిన వాడు దాన్ని కాపాడుకోవడానికి సరిగ్గా నిద్ర కూడా పోలేడు. ఎప్పుడు భయంతో ఉంటాడు, ఎవరొచ్చి ఈ ధనాన్ని దోచుకొని వెళ్తారో, లేకపోతే ఎవరొచ్చి నన్ను పట్టుకుంటారో దొంగ అని. సో ఇటువంటి ఆలోచనలతోటే అతడు ఎప్పుడు అశాంతికి గురవుతూనే ఉంటాడు. కానీ న్యాయబద్ధంగా సంపాదించిన దాన్ని ఉపయోగించుకునే వాడిలో ఆ భయం అనేది ఎప్పుడూ ఉండదు. అందుకోసం ఏ కర్మను చేయడం వలన వ్యక్తి దుఃఖిస్తాడో, దేని ఫలాన్ని కన్నీటితో అనుభవించవలసి ఉంటుందో ఆ కర్మ మంచిది కాదు. మనకి పరుల సొమ్ము పాము వంటిది అని చెప్పుకుంటాం కదా, అదే జరిగింది. బుద్ధుడు ఏం చెప్పాడు? దీంట్లో విషసర్పం ఉంది సంచిలో. ఆ రైతు దాన్ని గ్రహించలేడు. కానీ అది రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతడు ఉరిశిక్ష పడిన తర్వాత దాన్ని గ్రహించాడు. అరే నిజంగానే దీన్ని ఈ మూటను తీసుకున్నాను కాబట్టి నాకు ఈ మరణ శిక్ష పడింది. ఒకవేళ అది తీసుకోకపోతే నాకు ఏ శిక్ష ఉండేది కాదు. సో అందుచేత తప్పు చేసిన ఎవరు చూడట్లేదు కదా అని అనుకుంటారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన కర్మ దాని ఫలితాలు అది ఇచ్చుకుంటూ పోతుంది. కొందరికి కొంత సమయం పట్టచ్చు. ఉదాహరణకి అన్యాయంగా సంపాదించేవాడు సుఖంగా జీవిస్తూ ఉన్నాడు, వాడికి ఏమైంది, బాగా సంపాదిస్తున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, నేను కూడా అలాగే జీవిస్తాను అంటే కొన్నిసార్లు ఆ పాపకర్మ ఫలితం రావడానికి టైం పడుతుంది. అది వచ్చినప్పుడు
ఎంత హైట్‌లో ఉన్నాడో అంత హైట్ నుంచి కింద పడితే ఏమవుతుంది? వెన్నుముక్క ఇరిగిపోతుంది. అదేవిధంగా ఆ పాపపు ఫలితాన్ని పొందినప్పుడు తానే దుఃఖించవలసి వస్తుంది. సో, అందుచేత అటువంటి పాపకర్మను చేయకుండా ఉండటమే మంచిది. సో, ఇది ఈరోజు ధర్మ ప్రవచనం. ఏమైనా సందేహాలుంటే అడగవచ్చు.